రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. సాధారణంగా మనం స్కూటీ డిక్కిలా ఏమేం తీసుకుపోతాం? ఏందంటే ఇంట్లోకి ఏదైనా సామాన్లు అంటే పండ్లు, కూరగాయలు, సరుకులు గిట్లా మస్తుగా రకరకాల సామాన్లు తీసుకొని పోతుంటాం. మీకు గంజాయి సప్లై గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిన ముచ్చట్నే కదా. ఇది వరకు ఆటోలల్లా, లారీలల్లా, కార్లల్లా, అంగి మడతలల్లా, పాయింట్ మడతలల్లా కుట్టుకొని తీసుకుపోయి ఎయిర్పోర్ట్లల్లో దొరుకుతుండ్రు. పుష్ప సినిమాల షికావత్ సార్కి దొరికినట్టు ఒక్క పార్ అయిపోయింది, 2 పార్లు అయిపోయింది, 3సారి కూడా గదే మిస్టేక్ చేస్తే పోలీసులకు చిక్కక తప్పుతుందా మరి? అయితే గా స్కూటీ డిక్కీలో కూడా కనబడకుండా ఏం చేసిండో ఓ పార్ చూసేద్దాం పారి. అభిమానులల్లా గీ అభిమానులు చాలా డిఫరెంట్ ఉంటారు. అయితే పుష్ప సినిమా 1 వచ్చినప్పటి సంది గవ్వే ఫాలో అవుతున్నారు, కానీ పుష్ప 2 సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారట. అయితే పుష్ప 1 ఫాలో అయితే ఊకనే దొరికిపోతున్నామని పుష్ప 2 సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఇగో కానొస్తుందా స్కూటీ, చూసిరు కదా ఎట్లున్నదో. సీటు కింద ఒక 2 సీటు లేపితే డిక్కీ, అమ్మో డిక్కీ కింద ఇంకో స్క్రూలు ఫిట్ చేసిండు. లోపల చూడు ఎంత ముద్దుగున్నాయో. రైట్ చూసిరు కదా, గంజాయి పొట్లాలే ఇవి. అవల్లా అంటే గంజాయి పొట్లాలే అవి. ఎవ్వరు పోలీసు వాళ్ళు కూడా ఎరకబట్టకుండా ఏం తక్కువ 7 కిలోల గంజాయి దాచిపెట్టిండట ఈ స్కూటీ డిక్కీల. మరి అవునోళ్ళ అంటే అయితే గిన సాదా సీదా మనిషి కాదు, బైక్ మెకానిక్ అన్నట్టు. ఇక అన్ని పరిమెరకలు యాదుకుంటాయి, ఏరుకుంటాయి కాబట్టి ముద్దుగా సీటు కింద ఇప్పి స్క్రూలు ఇప్పి ఆయనతో పిడి చేసిండు అన్నట్టు గంజాయి మూటలు. ఇక గీ మెకానిక్ షెడ్లో పనిచేస్తే ఏం పైకం వస్తున్నదని చెప్పి ఒరుసాకి వెళ్ళి ఆయనతో గంజాయి మూటలు వేసుకొని సరఫరా చేస్తున్నాడు అన్నట్టు. అగో ఇన్నరా ఏం తక్కువ 800 కిలోమీటర్లకి వెళ్ళి స్కూటీ వేసుకొని గీ గంజాయి స్మగ్లింగ్ చేసుకుంటూ వస్తున్నాడట. అయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్ కాడ పోలీసు వాళ్ళు పుణుకులాడంగా ఈయన దొరికిండు అన్నట్టు. ఇక దొరికినాక సుతా పోలీసు వాళ్ళకి ఏడున్నది కూడా ఏం గింత కూడా మతలబ్ దొరకకపోయే వరకు 4 తలిగిస్తే అంత బయటపడ్డది అన్నట్టు. ఎట్లా దాచిపెట్టిండు, ఏడికెళ్ళి తీసుకొస్తున్నాడు, ఏం కథ అన్ని డీటెయిల్గా చెప్పిండు. ఇక ఎంత మతలబ్ చేసిరు చూడుర్రి. ఆడ 3,000కి కొనుక్కొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 30,000కి అమ్ముతున్నాడు అంట. నుల్లో వెనుక బండిలో సుతం ఏం తక్కువ 3 కిలోల వరకు దొరికిందంట. అంటే ఏం తక్కువ 3 లక్షల రూపాయలు అన్నట్టు. మామూలుగా లేదుగా గీల బిజినెస్. ఇక మెకానిక్ పని చేస్తే ఏమొస్తాయి పైసలు అని చెప్పి మంచి బిజినెస్ ముంగడేసుకున్నారు చూడురి సుమా. కానీ రోజు రోజుకు పుష్పరాజులు పెరుగుతున్నారు తప్ప తగ్గుతానైతే లేరు పోన్రి. కానీ రోజు రోజుకు పుష్పరాజులు పెరుగుతున్నారు తప్ప తగ్గుడు అయితే లేదు పోన్రి.